నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో బోధన్, సాలూరా మండలాల బూత్ కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై, ప్రభుత్వ పాలన విధానంపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు మంచి సమన్వయంతో ముందుకు పోవాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాల అమలు చేయడంలో అధికారులు, పార్టీ శ్రేణులు ప్రజలలో అవగాహన పెంపొందించాలని, రాబోయే స్థానిక ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరు సహకారం అందిస్తూ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, డిపిసిసి డెలిగేట్ గంగాశంకర్, బోధన్, సాలూరా మండలాల అధ్యక్షులు నాగేశ్వరరావు, సాలూరా మండల అధ్యక్షులు మందర్న రవి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏవైతే గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయో, ప్రజలకు చెప్పిన వాగ్దానాలు చేయలేదే, అవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి మీరందరూ కార్యకర్తలందరూ గట్టిగా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెప్పించినందుకు మరి ధన్యవాదాలు చెప్తూ రేపు రాబోయే ఎలక్షన్లో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో మన అందరికీ ముఖ్య కార్యకర్తలకు యూనిట్గా ఉండి రేపు జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ అన్ని కైవసం చేసుకోవాలి, అన్ని కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మీకు గ్రామాలలో అభివృద్ధి చేసుకోవడానికి కానీ, మీకు ప్రాధాన్యం పెరగడానికి కానీ పనికొస్తాయని వారు మెసేజ్ చెప్పడం జరిగింది. మరి తప్పనిసరిగా కాంగ్రెస్ కార్యకర్తలు గతంలో టీఆర్ఎస్, బీజేపీ లెక్క మాకు విభేదాలు లేవు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళు కలిసి ఒక యూనిటీగా ఉండి ఎక్కడ కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ అభ్యర్థులు కూడా గెలవకుండా కాంగ్రెస్ గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినందుకు వాళ్ళ వంతు వచ్చేస్తూ ఉంటే మన వంతు కూడా ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేశాయో ఆ వాగ్దానాలన్నీ పోయిన ప్రభుత్వాలు అలా స్వార్థాల కొరకు మన పేరుమైన కోట్లాది రూపాయలు బాకీలు తెచ్చి ఆ బాకీలు కట్టుకుంటూ రుణమాఫీ కానీ, నా చదువుకున్న విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఇచ్చుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.